ఇప్పుడు 3 నెలలుగా లేదు. మేము ఎలాగా బతకాలి? అది మేము అడిగేది. ఇప్పుడు ఈవో గారికి మా విన్నపంగా మేము దండం పెట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. మాకు కావాల్సింది అదే. మాకు మంచి చేస్తానని ఆ ఈవో గారు చెప్పారు, కానీ మాకేం చేయలేదు. మమ్మల్ని తొక్కేశారు. సిఓ గారు అలాగే చేశారు, కానీ మాకేం చేయలేదు, మంచి చేయలేదు. ఇప్పుడన్నా మమ్మల్ని మంచి చేస్తారని మేము ఆయనకి దండం పెట్టి నమస్కారం చేసి చెప్తున్నాము. మాకు మంచి చేయండి సార్, మీరైనా కానీ. మీకు అన్నీ కల్పిస్తానని చెప్పాడు, కానీ ఏమీ చేయలేదు. ఆయన చెప్పిన మాట ఒకటి కూడా నిలబెట్టుకోలేదు ఆ ఈవో గారు. మాకేమీ చేయలేదు. మాకు కరెక్ట్గా జీతాలు కూడా పడ్డం లేదు. ఆ 9,000 కూడా కరెక్ట్గా పడ్డం లేదు. మాకు 3 నెలలకు ఒక సూరు వస్తుంది జీతము. మేము ఎట్లా బతకాలా? మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? మేము ఎట్లా బతకాలో చెప్పండి సార్ మీరు. ఇప్పుడు వచ్చిన ఈవో అన్న కల్పించుకొని మా బాధలు మేలు చేస్తాడని మేము కోరుతున్నాము. ఇప్పుడు వచ్చిన ఈవోకి నమస్కారం చేసి చెప్తున్నాను. ఈవో పట్టించుకొని మాకు ఒక దావ చూపించమని కోరుతున్నాము. వెంకటేశం స్మరామి స్మరామి. వాళ్ళ విరామ సమయంలో, వర్కర్ల విరామ సమయంలో అధికారుల దృష్టికి తేవాలి అని, వాళ్ళ జీతాలు రాకపోవటము, ఇంకా 1-2 చిన్న సమస్యలు ఉంటే తేవాలన్న ఉద్దేశంతో డ్యూటీ దిగిన వాళ్ళు, డ్యూటీ ఉన్నవాళ్ళు ఈ ప్రాంగణంలోనే మమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ జీతాల విషయము అవన్నీ కూడా వాళ్ళు కూడా మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వీరబ్రహ్మం గారితో కూడా మాట్లాడాము. అది కూడా రేపటికల్లా సెటిల్ అవుతుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్ హాస్ బీన్ డిలేడ్ కాబట్టి అది అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించలేదు. అన్నప్రసాదానికి 5:30కి లైన్ తీసుకోవాలి. 4:30 నుంచి 5 గంటల లోపల ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ సమస్య కూడా ఏమీ లేదు, అంతా పరిష్కారమైంది. వాళ్ళకి కావాల్సిన విషయాలంతా కూడా జైవో గారు రేపు వారితో కూడా మాట్లాడతారు.